మాస్టర్ నమస్కారం అండి. అమెరికాలో నేరాలు ఘోరాలు చేసే మన భారతీయులకి ఒక రోజా పువ్వు, 2 minutes సైలెన్స్, ఓం ఐమీన్ అల్లాహు అక్బర్ అయిపోయింది. కాసేపు ఈ H1B టాపిక్స్, నేరాలు ఘోరాలు పక్కన పెడితే మన లైఫ్లో కమ్ అక్రాస్ ఈవెంట్స్ చెప్దాం. అంటే లైఫ్ ఇన్ అమెరికా, మన పర్సనల్ లైఫ్లో వాళ్ళు వీళ్ళు కూడా రాస్తూ ఉంటారు కదా. మనకి రాశారండి. నేను ఓషో వీడియో చేశాక సునీల్ కుమార్ చెరువు అని రాశారు. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన ఏం రాశాడంటే, సూపర్ అన్న, H1B నెగిటివ్ న్యూస్ ఎక్కువైపోయింది, కీప్ గోయింగ్, కొంచెం మంచి మాటలు మాట్లాడుకుందాం. కెన్ యూ గెట్ మీ టాప్ వెస్టర్న్ అండ్ ఇండియన్ ఫిలాసఫర్స్. ఆయన అక్కడ రాశాడు ఒకటే లైన్. తర్వాత నేను రాశాను, వెస్టర్న్ అండ్ ఇండియన్ ఫిలాసఫర్ బెస్ట్ కోట్స్ ఆన్ లైఫ్ అండ్ ఇన్నర్ పీస్ టు మేక్ ఏ వీడియో ఫర్ మై ఆడియన్స్ అని నేను ChatGPTని అడిగాను. అంటే ChatGPTని అడగడం ఏం తప్పు కాదు. అంటే ఇప్పుడు నేను గూగుల్లో కొడితే నాకు 1000 లింక్స్ వస్తాయండి. నేను క్యాప్ ఎందుకు పెట్టలేదంటే టాపిక్ ఫిలాసఫీ అని. సో చాలామంది నేను ఇండియా వెళ్ళినప్పుడు 2014లోన ఇప్పుడు ట్రైన్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లేడీస్ అండ్ జెంట్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అమెరికా గురించి అడిగారు అన్నమాట క్వశ్చన్స్. నా ఇంటర్నేషనల్ లగేజ్ చూసి అప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటంటే మీరు అక్కడి నుంచి వస్తున్నారా అని. తర్వాత నేను అందరికీ ఆన్సర్ చేస్తూ ఉండేవాడిని క్వశ్చన్స్. ఒక ఆవిడైతే అడిగారు, పెద్దవాడ, అమెరికాలో అందరూ గుండెందుకు చేస్తారండి అన్నారు. ఆవిడ అందరూ అని అనలే, బట్ మనం వాడిక భాషలో నాకు ఇష్టం అండి అన్నాను. ఇండియాలో ఉన్నప్పుడు కూడా నాకు ఫుల్ హెడ్ షేవ్ అంటే, ఎందుకంటే కొంత వైట్ కొంత బ్లాక్ ఉంటుంది, మళ్ళీ దానికి పెయింటింగ్ వేయడం అవసరం మాస్టర్, లేనందాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు. సో ఇలా ఉంటే ఎవ్రీడే నెత్తి మీద స్నానం చేయొచ్చు కదా, ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఏది జుట్టు ఉంటే మళ్ళీ అందం పెంచుకోవాలి, అందమే ఉంది, లేనందాన్ని ఎందుకు తెచ్చుకోవాలి. సో హియర్ ఆర్ సమ్ బెస్ట్ కోట్స్ ఫ్రమ్ టాప్ వెస్టర్న్ అండ్ ఇండియన్ ఫిలాసఫర్స్ లైఫ్ అండ్ ఇన్నర్ పీస్ అని చదువుతున్నాను. వెస్టర్న్ ఫిలాసఫర్స్ సోక్రేట్స్ ఏమన్నాడంటే, ది అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అన్నాడు. ప్లేటో ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ టు లివ్ కంటెంట్ విత్ లిటిల్ అన్నాడు. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కూడా చదువుతానండి. అరిస్టాటిల్ ఏమో హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్స్ అన్నాడు. తర్వాత ఇంకొక ఆయన, యూ హ్యావ్ పవర్ ఓవర్ యువర్ మైండ్, నాట్ అవుట్ సైడ్ ఈవెంట్స్, రియలైజ్ దిస్ అండ్ యూ విల్ ఫైండ్ స్ట్రెంగ్త్ అన్నాడు. తెలుగులోనే బాగుంటుందండి. ఇట్ ఈజ్ నాట్ ఈవెంట్ దట్ డిస్టర్బ్ ది పీపుల్ బట్ దేర్ జడ్జ్మెంట్ కన్సర్నింగ్ దెమ్ అన్నాడు. ఇంకో ఆయన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అన్నాయన, నథింగ్ కెన్ బ్రింగ్ యూ పీస్ బట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. తర్వాత ఇంకో ఆయన లావో అన్నాయన, వెన్ యూ రియలైజ్ నథింగ్ ఈజ్ ల్యాకింగ్ ద హోల్ వరల్డ్ బిలాంగ్స్ టు యూ అన్నాడు. ఎలన్ వాట్సన్ ఆయన, మడ్డీ వాటర్ ఈజ్ ది బెస్ట్ క్లియర్డ్ బై లీవింగ్ ఇట్ ఎలోన్ అన్నాడు. అది తెలుగులో కన్నా ఇంగ్లీష్లో మడ్డీ వాటర్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇండియన్ ఫిలాసఫర్స్కి వస్తే ఓషో, ట్రూత్ ఈజ్ నాట్ సంథింగ్ అవుట్ సైడ్ టు బి డిస్కవర్డ్, ఇట్ ఈజ్ సంథింగ్ ఇన్సైడ్ టు బి రియలైజ్డ్. నాకు ఈ ఓషో గౌతమ్ బుద్ధ అన్నది చూస్తే, గౌతమ్ బుద్ధ కనుక ఒకవేళ ముందుగా, ఓషో కన్నా ముందే ఉన్నారు కదా ఆయన. సో ఓషో కొంచెం గౌతమ్ బుద్ధ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా, కాపీ చేశాడా అన్నది అనిపిస్తుంది. స్వామి వివేకానంద్ ఏమన్నాడంటే, టేక్ రిస్క్స్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ విన్ యూ కెన్ లీడ్, ఇఫ్ యూ లూజ్ యూ కెన్ గైడ్ అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది హ్యాటర్స్, నేను ఇండియా వెళ్ళిపోతున్నప్పుడు సార్ ఒక లేడీ ఎవడో ఇక్కడ పెద్ద ఆవిడ అనుకుంటే కామెంట్లో రాసింది, వీళ్ళు లోజర్ ఇండియా వెళ్ళిపోతున్నాడు అని. అంటే అమెరికా నుంచి తిరిగి ఇండియా వెళ్తే ఇక్కడున్న వాళ్ళు లూజర్ అంటారండి. అలాంటి ఆంటీలకు కూడా 2 minutes సైలెన్స్, ఓం ఐమీన్ అల్లాహు అక్బర్. అంటే నాకు ఇష్టం లేదు, బట్ చెప్తున్నాను. ఆ హ్యాటర్ ఎప్పుడో రాసింది, అది 10 ఏళ్ళు కాదు, పెద్ద ఆవిడ. ఓకే, తర్వాత ఇండియా వెళ్ళిపోతే లూజర్ ఏంట్రా, ఇప్పుడు మీ అమ్మ బాబు రమ్మంటున్నారు, నువ్వు వెళ్తావా వెళ్ళవా, వదిలేస్తావా వాళ్ళని?
మీ అమ్మగారు రమ్మన్నారు, మీ నాన్నగారు రమ్మన్నారు, ఎవరో ఒకళ్ళు సింగిల్ పేరెంట్ అని వదిలేస్తావు నువ్వు. ఇక్కడ ఇంకేం పండరా. ఆది శంకరాచార్య, డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ వెల్త్, పీపుల్, రిలేషన్స్ అండ్ యూత్. మనం ఈ లైటే లేదు మాస్టర్. ఓకే, డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ వెల్త్, పీపుల్, రిలేషన్స్ అండ్ యూత్. టైమ్ టేక్స్ ఆల్ అవే ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఐ అన్నాడు. బలి చెప్పారన్న రమణ మహర్షి. సుబ్బు అని గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకన్నా ఎక్కువ రెవల్యూషనరీ క్యాండిడేట్ ఆయన, తెలంగాణ ఆయన, మంచి దోస్తు ఆయన. మనలాగా ఇన్వెస్టిగేషన్ అది చేస్తుండేవాడు అనమాట. ఆయన ఈ రమణ మహర్షి బుక్ చదవమన్నారు, మనకు అవ్వలేదు. చాలా ఎవరెవరో బుక్స్ రికమెండ్ చేసి చదువుతూ ఉండేవాళ్ళం మనం. ఇది ఇంచేత మనం కొనుక్కోలేకపోయాం, చదవలేకపోయాం అనమాట. సో యువర్ ఓన్ రియలైజేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ సర్వీస్ యూ కెన్ రెండర్ ది వరల్డ్. జిడ్డు కృష్ణమూర్తి చాలా మటుకు కొన్ని వీడియోలు చూశానండి, కొంచెం రిపీట్ అయిందని అనిపిస్తుంది అయింది. ఇట్ ఈస్ నో మెజర్ ఆఫ్ హెల్త్ టు బి వెల్ అడ్జస్టెడ్ టు ఏ ప్రొఫౌండ్లీ సిక్కీ సొసైటీ అంట. శ్రీ అరబిందో పాండిచ్చేరిలో ఉంది, ఆశ్రమంకి వెళ్ళానండి. ట్రూ నాలెడ్జ్ ఈజ్ నాట్ అటైన్డ్ బై థింకింగ్, ఇట్ ఈజ్ వాట్ యు ఆర్, ఇట్ ఈజ్ వాట్ యూ బికమ్. అంటే నీ ఆశ్రమం కోసం మా సిస్టర్ అప్పుడు చదువుతుంటే నేను వెళ్ళాను. గౌతమ్ బుద్ధ, పీస్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్, డు నాట్ సీక్ ఇట్ అవుట్ సైడ్ అని భగవద్గీత. ఏ పర్సన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ఈజ్ ట్రాంక్విల్ ఇన్ హీట్ అండ్ కోల్డ్, ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్, ఇన్ ఆనర్ అండ్ డిజానర్. ఇప్పుడు ఇవే తెలుగులో చెప్దాం. సోక్రటీస్ ఏమన్నాడంటే, పరిశీలించిన జీవితం ఇంకోటి నాట్ ఈక్వల్ టు మించలేని జీవితం అని. అంటే ది అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. తర్వాత ప్లాటో ఏమన్నాడంటే, ఫ్లో అని లేదండి, ఇది ప్లానే ఉంది. అత్యధిక ఆనందం తక్కువ దానితో సంతృప్తిగా ఉండడంలో ఉంటుందిటండి. ఈ $1 million ఇల్లు కొన్నారు, మల్టీ హౌస్లు కొన్నాను, నాకు ఈమెయిల్స్ వస్తే చాలామంది చెప్తుంటారు, ఏం చేస్తావురా నువ్వు, నీ తలకాయ ఒక రూఫ్ చాలు. ఎన్ని రూఫ్లు? ఇందాక ఓ మిత్రుడు చెప్పాడు, రిటైర్మెంట్ కూడా ప్లాన్ చేసుకో. అమెరికాలో ఇండియన్స్కు అమెరికన్స్ కూడా ప్లాన్ చేసుకుంటారటండి. దేనికి? ఫెనరల్కి కూడా ఎవరెవరిని పిలవాలి, ఆ ఖర్చులు. నేను అడిగాను, ఆ ప్లాన్ చేయకపోతే ఏమవుతుందంటే చుట్టూ ఉన్న వాళ్ళు పోతారు అని. అండ్ ఫునరల్కి కూడా డబ్బులు సేవ్ చేసి పెట్టుకుంటారు అమెరికాలో అమెరికన్స్. సో అది మెయిన్. తర్వాత నిజమేనండి. సో అరిస్టాటిల్, ప్లాటో ఏమన్నాడంటే, అక్కడ దాకా చెప్పాను, అత్యధిక ఆనందం తక్కువ దానితో సంతృప్తిగా ఉండడంలో ఉంటుంది. ఎవడైతే ఇల్లు కొన్నాడో అమెరికాలో వాడికి రోజా పువ్వు అండి. 2 minutes సైలెన్స్. ఓం ఎంఎన్ అల్లాహు అక్బర్. ఎందుకంటే హౌస్ ఈజ్ నాట్ ఏ ఎసెట్, హౌస్ ఈజ్ ఎ లయబిలిటీ. వైట్ ఎలిఫెంట్, ఎల్లో పువ్వు తేవాల్సింది అక్కడ ఉంది. మొగుడిని చంపేయాలనుకున్న మొగుడిని చంపేయాలనుకున్న ఆడది ఎల్లో పువ్వు అండి. కొంతమంది, ఎక్కువ శాతం మగవాళ్ళు పెళ్ళాన్ని చంపేయాలనుకున్నవాడు ఇల్లు కొంటాడు, వాడు ఈ రోజా పువ్వు. సో ఇందుకు వాళ్ళు ఏం పని చేయరు ఇంట్లో, అంతా అదే చేయాలి, సాకిరీ. అక్కడ ఎంతమందో చెప్పారు కదా, మళ్ళీ నేను రిపీట్ చేసి తెలుసుకోవాలి ఈ వీడియోలో. సో ఎక్కడ ఆనందంగా ఉన్నారు మీరు? ఒక్క రాత్రి ప్రశాంతంగా పడుకోగలిగారా? ఎంతసేపు ఏదో గొడవే కదా. సో అందుకని ఈ భూప్రపంచంలో ఇల్లు లేని వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీరే ధనవంతులు. నాకు ఇండియా నుంచి కూడా ఈమెయిల్స్ వేసేవారు చాలామంది, నేను అమెరికాలో ఎంఎస్ చేస్తాను, తర్వాత ఇండియా వచ్చి వాలంటీర్ చేస్తాను అని. ఇండియాలో వాలంటీర్ చేయడానికి అమెరికాలో ఎంఎస్కి డబ్బులు మొక్కు పెట్టడం ఎందుకు? 50 లక్షలు. నేను ఇండియాలో అమెరికాలో ఎంఎస్ చేసి మా అమ్మ నాన్నకి ఇల్లు కొంటాను సార్, మాకు ఇల్లు లేదు సార్ అంటే, అక్కడ ఇల్లు కొనాలంటే ఇక్కడికి రావాలా? అంటే మన ఎకానమీ అంత దరిద్రంగా ఉందా? అసలు ఈ ఇల్లు కూడా ఏంట్రా బాబు, ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉండలేవా? అదే చెప్తున్నారు కదా ఇలా అంతా. తర్వాత ద గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ టు లివ్ కంటెంట్ విత్ ద లిటిల్. నీకున్న దాంట్లో సంతృప్తిగా ఉండడమే
గ్రేటెస్ట్ వెల్త్ గురు. తర్వాత అప్పులు లేకుండా అమెరికాలో ఎవరికైతే క్యాష్ ఉంటుందో ఆడే ధనవంతుడు అసలు. కానీ కారుకో ఇల్లు అప్పు ఉంటే నీ అమ్మ అసలు రాత్రి ఫుడ్ ఎలా తింటావు, ఎలా నిద్రపోతావు? నీ గుండాకి చచ్చిపోతే నెక్స్ట్ డే ఆ ఇల్లు కార్ లోన్లు ఎవడు కడతారా? నీ కూడా ఉన్న వాళ్ళు సస్తారా కట్టలేక? ఎందుకు అంత ఇల్లులు అప్పులు మీరు అని ఇలాంటి వాళ్ళు చెప్పారు. ఏమని? ప్లాటో అత్యధిక ఆనందం తక్కువ దానితో సంతృప్తిగా ఉండడంలో ఉందన్నాడు. గ్రేటెస్ట్ వెల్త్ ఈస్ టు లివ్ కంటెంట్ విత్ లిటిల్ అని. ఒక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంట్రా? అడెవడో రాశాడు అపార్ట్మెంట్ ఇల్లులో ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏం చేసుకుంటారా అసలు? ఇంకా పచ్చిగా నా భాషలో చెప్పాలంటే ఇండియాలో భారతదేశంలో అందరూ అవ్వాయి చెప్పులు ఎర్రబోస్ ఎక్కిన బాపతే కదా, అంతే కదా, నిజం మాట్లాడుకున్నాం. నువ్వేమైనా పుట్టి ఇండియాలో 1% రిచ్, అంబానీ, అదానీ, టాటా, బిర్లా వాళ్ళెవరు, రైట్? సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ టాప్ 1%. మిగతా వాళ్ళందరూ ఎర్రబస్లు, ట్రైన్లు, రిజర్వేషన్లు ఇలా ఎక్కడమే కదా. నువ్వేమన్నా బిఎండబ్ల్యూను, బెంజులు, మెర్సిడీలు, రోల్స్ రాయ్స్లో తిరిగేవరా నువ్వేమన్నా? ఏమో ఇక్కడికి వచ్చి వేషాలు అయిపోయింది. సో తర్వాత మా ఫ్రెండ్ మంచి రెడ్డి ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్లో. చాలా హోటల్స్ ఉన్నాయి. నేను కూడా హోటల్లో ఫుడ్ టేస్ట్కి వెళ్తూ ఉండేవాడిని. నన్ను పిలిచేవారు, ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. పిల్లడం అంటే వాళ్ళు రేపు పొద్దున్న మెనూస్ ఓపెన్ చేస్తాను, ముందు రోజు నైట్ ఫుడ్ టేస్టింగ్కి పిలిచేవారు. ఎలా ఉంది చెప్పమని. ఒపీనియన్ కావాలి కదా మాస్టర్ ఎవరో వాళ్ళది. సో వాడు స్కాచ్ విస్కీ కొని రోల్స్ రాయ్స్ కార్లో వీడింటికి వస్తాడంట. మా ఫ్రెండ్ అన్నాడంట, నీకు అన్ని హోటల్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, నీకు మళ్ళీ మంది వేయాలంటే కంపెనీ నేను ఉండాలి కదరా అన్నాడు. సో అంటే హ్యాపీనెస్ లేనట్టే కదా. ఇప్పుడు మీరు $1 మిలియన్ ఇల్లు కొంటారు మాస్టరు, పటక్మని ఏదో డైవర్స్ ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో అవుతుంది, ఎవడో పోతాడు, మీ ఇంకో బిజినెస్ ఏదో చేస్తారు. మీకు అసలు హ్యాపీనెస్ ఎక్కడుంది? బయట చెప్పుకుంది బాగుంటుంది, నాకు $1 మిలియన్ ఇల్లు ఉంది, లేకపోతే తొక్కు ఉంది, తోలు ఉంది అని మీరు సమాజంలో చెప్పుకోవడానికి బాగుంటుంది స్టేటస్కి, కానీ మీరు అందులో హ్యాపీగా ఉండలేరు. చూడండి, రాజుగారి భార్య అంతఃపురంలో బంగారపు మంచాల మీద బంగారంలో ఉంటుందని చిన్నప్పుడు కాదు ఉంటే ఏంటి, మనసులో రాజుగారు లేనప్పుడు ఆ రాజుగారి భార్య ఎక్కడుంటే ఏంటి? అది అయిపోయిన తర్వాత అరిస్టాటిల్ ఏమన్నాడంటే సంతోషం మనపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్ఫ్స్. ఇంగ్లీష్ లెక్చరర్ గారు విజ్ఞాన లెసన్స్ చెప్తూ ఆయన అనేవారు, ఆ పోయిన బుక్స్లో ఉండేదండి. ద మైండ్ ఈజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ప్లేస్ వెదర్ ఇట్ మేక్స్ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ హెల్ ఆఫ్ హెవెన్ అనేవారు. సో తర్వాత మార్కస్ ఔరేలియస్ ఆయన ఏమన్నాడంటే, మీ మనసుపై మీకు అధికారం ఉంది కానీ బయట సంఘటనలపై కాదు, దీన్ని అర్థం చేసుకుంటే మీరు బలాన్ని పొందుతారన్నాడు. సూపర్ లైన్ అండి. ఎపిక్టేటస్ అని ఏమన్నాడంటే, జీవితాన్ని సంఘటనలు కాదు వాటిపై మన అభిప్రాయాలే ప్రభావితం చేస్తాయి అన్నాడు. అది కూడా మంచిది. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అన్నాడు ఏమన్నాడంటే, శాంతి మీలోనే ఉంది, మీరే దాన్ని పొందాలి అన్నాడు. బుద్ధుడు ఇదే అన్నాడు, ఓషో కూడా ఇదే అన్నాడు. సో లావోజు అని పేరు, ఈయన ఏమన్నాడంటే మీకు ఏమీ లేకపోతే ఏం కోల్పోతారన్నాడు. ఇది కూడా భలే ఉంది. ఆలన్ వాట్స్ గంధిని అంటే మడ్డీ వాటర్ స్పష్టంగా చేయాలంటే దాన్ని అది వదిలేయాలన్నాడు. ఇప్పుడు మన భారతీయ తత్వవేత్తలకు వద్దామండి. వీళ్ళు ఏమన్నారంటే, ఓషో సత్యం బయట వెతికితే కాదు అది లోపల తెలుసుకోవాల్సింది అన్నాడు. నెక్స్ట్ స్వామి వివేకానంద ఏమన్నాడంటే, జీవితంలో రిస్క్ తీసుకో, గెలిస్తే నడిపించగలవు, ఓడిపోతే మార్గం చూపగలవు అన్నాడు. సో మీరు నా H1B వీడియోలు 4000 వీడియోలు చేశాను సార్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను కూడా అతి తొందరలో యూట్యూబ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, సోషల్ మీడియాలోంచి. ఎక్స్ మనల్ని అలా గెంటేసింది. నిజం రాస్తే ఫ్రాడ్ రిపోర్ట్ చేస్తే అది హేటంగా మనం ఏం చేస్తాం? ఇప్పుడు వర్జీనియాలో పర్టికులర్ దాంట్లో అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళని యాడ్ చేస్తున్నారు అన్నాను అనుకోండి, ఇది తెలుగు బ్యాడ్గా రాస్తున్నాడని మనం ఏం చేయగలం? సో మన ప్రయాణం కూడా
సోషల్ మీడియాలో. ప్రయాణం అంటే జీవిత ప్రయాణం అని కాదు, ఒక కొలిక్కి వస్తుంది అనమాట. అందుకే మీకు ఇలాంటి వేదాంతాలన్నీ చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎందుకు వచ్చాం, జీవితంలో ఈ 2000 వీడియోలు ఎస్పెషల్లీ H1Bకి ఉంటాయి. డే టు డే అవన్నీ పెట్టాం. మనం ఎప్పుడు మానిటరింగ్ చేయలేదు, ఎందుకంటే చాలాసార్లు ఆపేసాను. పర్మనెంట్గా కూడా ఆపేస్తే మళ్ళీ తన్నుల్ ఠాకూర్ అని ఆయన బుక్ రాస్తుంటే 2018లో ఓపెన్ చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ ఐ క్విట్ పర్మనెంట్లీ. సో మైంట్రీ L&T కంపెనీ H1B ఇండియన్స్ ఇమిగ్రేషన్ బోర్డ్ కన్ఫ్రంటేషనల్ బుక్ అనే ఫేస్బుక్ని డిలీట్ చేసే ముందు డిలీట్ చేసాం. బ్యాకప్ కూడా లేదు. సో ఫేస్బుక్ కూడా లేవు, ఓన్లీ యూట్యూబ్లో ఉన్నాం మనం. ఎక్స్లో కొత్తగా కుమార్ ఎక్స్క్లూజివ్ ఎక్స్తో క్రియేట్ చేశాను. జస్ట్ ఫైన్. సో ఎవడైనా రీచ్ అవ్వాలనుకుంటే నా ఈమెయిల్కి రీచ్ అవుతారు కదా, ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @gmail.com ఆర్ kumar@kumarexclusive.comకి అంతే. తర్వాత నేనేం ఆ 2000 వీడియోలు ఏంటి, H1Bలో మీరు ఏ రూట్లో వెళ్తే మీకు సేఫ్ అనేది నేను గైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓడిపోయాను అనుకోండి, మార్గం చూపించాను కదా. యూఎస్ క్లయింట్ ఫుల్ టైం కొట్టరా, ఆడు ఫైర్ చేస్తే అవుట్సోర్సింగ్ కంపెనీకి వెళ్ళరా, ఆడు ఫైర్ చేస్తే కన్సల్టెన్సీకి వెళ్తా వర్స్ట్ కేసులో. నేను వీడు ముంబై రెడ్ లైట్ ఎలా చేస్తాడు, ఇంతకన్నా ఏం కావాలి. స్వామి వివేకానంద కూడా అదే చెప్పారు, జీవితంలో రిస్క్ తీసుకో, గెలిస్తే నడిపించగలవు, ఓడిపోతే మార్గం చూపించగలవు. సో మనం అదే చేస్తున్నాం. ఆ తర్వాత ఆది శంకరాచార్యుడు ఈయనేమనంటే ధనం, కుటుంబం, యవ్వనం ఇవేవి శాశ్వతం కావు, క్షణంలో పోతాయి అన్నాడు. క్షణం అంటే బ్లింక్ ఆఫ్ ఐ. ధనం, కుటుంబం అంటే నీ ఫ్యామిలీ, నీ యవ్వనం, నీ యూత్. ఆది శంకరాచార్యుడు కూడా సూపర్ సార్, ఆయన బాగా చెప్పాడు. ఇవన్నీ బ్లింక్ ఆఫ్ ఐలో పోతాయి అన్నాడు. తర్వాత రమణ మహర్షి, ఇది తెలుగులో ఇందాక చెప్పాను కదా, ఏమన్నాడంటే మీ సొంత ఆత్మజ్ఞానమే ప్రపంచానికి మీరు అందించగలిగే గొప్ప సేవ అన్నాడు. మీ సొంత జ్ఞానమే ప్రపంచానికి మీరు అందించగలిగే గొప్ప సేవ అన్నాడు. సో నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు కదా, నాట్ వైన్ అంటే డివైన్. అది ఇవ్వడమే తిరిగి. జిడ్డు కృష్ణమూర్తి, ఈయన కూడా చాలా వీడియోల్లో కొన్నాళ్ళు చూశానండి. సమాజం అస్వస్థంగా ఉన్నప్పుడు, విజయనగరం అనుకోండి, దానిలో ఒదిగిపోయి ఉండడం ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు అన్నాడు. శ్రీ అరబిందో, తర్కంతో జ్ఞానం పొందలేం, అది మనం ఎలా ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. తర్కంతో జ్ఞానం పొందలేం, అది మనం ఎలా ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. గౌతమ్ బుద్ధుడు, శాంతి మీ లోపల నుంచే వస్తుంది, దాన్ని బయట ప్రపంచంలోకి వెతకండి. భగవద్గీత, యారైనా తాను మనస్సును నియంత్రించగలిగితే వాతావరణం ఎలా ఉన్నా సంతోషంలో లేదా బాధలో, గౌరవంలో లేదా అవమానంలో నిర్భీకంగా ఉండగలరు. ఇవ్వండి నేను చెప్పాలనుకున్నాను. సో తర్వాత 2014లోనే ఎప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు మనకి కొంత మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ ఏంటంటే, అమెరికాలో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, వీళ్ళు $10,000 ఒక నలుగురికి ఇండియా వెళ్తే ఖర్చు అవుతుందని వెళ్ళడం మానేసి, వాళ్ళ పాకెట్లో గ్రీన్ కార్డు ఉన్న, యూఎస్ సిటిజన్షిప్ ఉన్న వెళ్ళడం మానేసి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు పెళ్లి చూస్తారు. తల్లిదండ్రులను ఎంతకాలం ఉంటారు, ఎవరో ఒకరు ముందుగా చనిపోతారు. ఆ సింగిల్ మమ్, సింగిల్ డాడీని కూడా వీళ్ళకి షటిల్ కమ్యూటింగ్లో ఆ గ్రీన్ కార్డులు ఇచ్చి తెప్పించుకుని ఇక్కడ ఉంచి మళ్ళీ వాళ్ళు ఉండలేక వాళ్ళు వెళ్ళిపోయి ఇవన్నీ అయ్యాక కూడా ఒక ఆయన పెద్ద ఆయన హైదరాబాద్లో, ఆ లొకేషన్ కూడా నేను వెళ్ళాను కానీ గుర్తులేదు పేర్లు. ఇప్పుడు మనకి ఏం గుర్తుంటాయి అంటే, ఎవడైనా సోర్స్ వేస్తారు మీరు చెప్పేది రైట్ అంటే వినద్దురా బాబు, ఫ్రీగా వినద్దు, $100 పంపిను. సో మనకి గోఫండ్మీలో పంపిన వాళ్ళకి హెడ్స్ ఆఫ్ సార్. సో వాడు పెద్ద ఆయన డబ్బులు పంపితే ఆయన అన్నాడంట, అలా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఉంది, నా శ్రీమతి చనిపోయింది, మీరు డబ్బులు పంపి నేను ఏం చేసుకోను, నేను జస్ట్ మనవాడితో ఆడాలని ఉంది, మీరు వస్తే రండి లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడంట.
ఇక్కడ వీళ్ళు లైట్ తీసుకున్నారు ఏదో అంటారులే. కానీ ఆయన ఆత్మహత్య అటెంప్ట్ చేసుకున్నాడంట. చేసుకుంటే పాపం నైబర్స్ అందరూ కాపాడగలిగారంటండి. అమ్మయ్య అనుకున్నాను ఆ వ్యక్తి నాకు స్టోరీ చెప్తుంటే అపార్ట్మెంట్లో. తర్వాత రెండోసారి ఆయన్ని కాపాడలేకపోయారంటండి, చనిపోయాడంట ఆయన. వీళ్ళు వెళ్ళారో లేదో కూడా తెలియదు. సో అలాంటి ఇక్కడ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ పేరెంట్స్కి, ఎన్ఆర్ఐలకి, నాన్ రిలయబుల్ ఇండియన్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి అలాంటి తల్లిదండ్రుల తరపున 2 minutes సైలెన్స్. ఓం ఎమిన్ అల్లాహు అక్బర్. అంటే ఇండియాలో తల్లిదండ్రులు చూడడానికి మీరు డబ్బులున్న, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న, వెనక్కి వెళ్ళకుండా వాళ్ళని బాగోగులు చూసుకోకుండా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ, ఇప్పుడు వీళ్ళు చెప్పిందంటే అదే కదా లైఫ్. సో అమెరికాలోనే చచ్చిపోతానంటే మరి మీ తల్లిదండ్రులు నువ్వు ఏదైతే చేసావో అన్యాయం, నీ పిల్లలకు కూడా నీకు అదే చేస్తారు. సో అదొక కథ. ఇంకో కథలో ఒక వ్యక్తి, ఒక దోస్తు వాళ్ళ అత్తగారికి స్వస్తి చేస్తే గ్రీన్ కార్డు లేదు, గడుగుడ్డు లేదు, కార్డులు కాదు ఇంపార్టెంట్, మా మనిషి విలువ ప్రాణాలని అన్నీ వదిలి వెళ్ళిపోదామని వాళ్ళ హస్బెండ్కి చెప్పి వాళ్ళు ఇండియా వెళ్ళిపోయారు. 1990s కథలో చెప్తున్నాను. వెళ్ళిపోతే ఆవిడ చనిపోయారు. వీళ్ళు పని చూసుకున్నారు అత్తగారిని, కానీ వాడు చూసుకోలేదని అబ్యూజ్ చేస్తారు మా వాళ్ళు కొంతమంది. అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు వేరే వేరే ఊర్లు వెళ్ళారు. మళ్ళీ వాటెవర్. వాళ్ళు నాకు ఒక వీడియో మీద కామెంట్ రాశారు. ఆ కామెంట్ కూడా పెట్టినట్టున్నాను స్క్రీన్షాట్. ఏమనంటే, మేము ఎప్పుడు కార్డులు గ్రీన్ కార్డుల కోసం చూసుకోలేదు, మనుషులు విలువలు చూసుకున్నాం కాబట్టి గ్రీన్ కార్డులు అనేవి వదిలేసుకుని మేము వెళ్ళిపోయాము అని. అలా ఎంతమంది ఉంటారండి? నిన్న కూడా కామెంట్ రాశాడు, నువ్వు అమెరికా వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి నువ్వు ఏదో రాశాడు మాస్టర్, వాడు పేరేదో ఉంది, క్రైమ్ చేయలేదు అంటే. మనకు ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఆడెవడో దొరికితే బాగుండు కామెంట్. శ్రీ CSRIC 555 అనమాట ఆడ ఐడి. ఆర్ యూ జెన్యున్ ఫ్రమ్ డే 1 ఇన్ ద యూఎస్ అంటున్నాడు. అప్పుడు నేను ఆడికి రాశాను, డూ యూ థింక్ ఆల్ ఆర్ క్రిమినల్స్ లైక్ యూ అని. ఇది ఒక అమెరికాలో ఉన్న భారతీయులకి ఇది ఒక దౌర్భాగ్యం అండి. నువ్వు కరెక్ట్గా ఉన్నావా అంటాడు. కరెక్ట్గా ఉన్నాను కాబట్టే కదా ఎంప్లాయర్ల ఆఫీస్కి వెళ్ళి వేసి వస్తే మింగేశాను. వెళ్ళి గొడవ చేసి వీడియోలు ఇన్ని ఎందుకు చేస్తాం మాస్టారు కదా. అయిపోయింది. తర్వాత మనం కాసేపు పక్కన పెడదాం చూడండి టాపిక్. సో జీవితంలో మనం పోయేటప్పుడు $1 million ఇల్లు అడవడ రాస్తాడు కదా, నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, 3 ఇళ్ళు ఉన్నాయి, 5 అంతా బోగస్ సార్. ఉంటే అమ్ముకొట్టడానికి ఎందుకు, ఏం చేసుకుంటావు? పోయేటప్పుడు పూడుస్తారు, ఇది కాలుస్తారు, అప్పుడు దాన్ని రెస్ట్ ఇన్ పీస్ అంటారు. సెటిల్ వాడు సెటిల్ అయ్యాడు సార్, అమెరికా వెళ్ళాడు సార్ అంటాడు. నీ వాడు సెటిల్ అవ్వడం ఏంటి గురు, బతికే ఉన్నాడు కదా. సెటిల్ అంటే అది. తర్వాత నేను 2016-17లో ఓహాయోలో ఉన్నప్పుడు ఒకడు కాల్ చేస్తాడు సార్, రాజమండ్రి నుంచి, వాడి పేరు గుర్తురాట్లా, స్కైప్ మనకు అవైలబుల్ ఉండేవాడు. వాడు కాల్ చేసినందుకు నేను బాధపడలే, ఆన్సర్ చేశాను. రేపు H1B స్టాంపింగ్ ఉంది సార్, మీరు క్వశ్చన్లు. స్కైప్లో కూడా వాడు అన్నోన్ ఐడితో కాల్ చేశాడు. మనం ఆన్సర్ చేస్తాం పాపం, ఏముంది జనాలకి అని. ఐడి లేదు వాడు, ప్రూఫ్. ఓకే, వీడియో కాల్లో, వీడియో అంటే ఆడియో కాల్ బేసికలీ, కాబట్టి అన్నోన్ నేమ్. నేను లంచ్కి వెళ్ళాలండి, 1 అయింది సాటర్డే ఆ రోజు. నేను లంచ్కి వెళ్ళాలి, చెప్పండి మాస్టర్ ఏంటంటే, లేదు 1 minute 2 minutes అని మొత్తం అరగంట లాగించాడు. ఇంకేటి తగ్గట్లేదని ఆ ఫోన్ తీసుకెళ్ళి వ్యాన్లోకి వెళ్ళి కూర్చున్నాను, అపార్ట్మెంట్ లాక్ చేసి వచ్చి కొలంబోస్ ఓహాయోలో. వాడు ఎండింగ్లో అంటాడు, అన్నీ నా నుంచి సమాధానం అన్నీ రాబట్టాక, వాడి ఇంటర్వ్యూ, వాడు H1B వీసా ఇంటర్వ్యూ. మా చుట్టాలు కూడా అమెరికాలో ఉన్నారు సార్, వాళ్ళు US సిటిజన్ సార్, బాగా సెటిల్ అయిపోయారు సార్ వాళ్ళు, నేను వచ్చాక నన్ను చూసుకుంటారు సార్ బాగా అన్నాడు. వాళ్ళు నాకెందుకు కాల్ చేసామని పెట్టి పారదొబ్బాను. ఇలా ఉంటారు మన వాళ్ళు. మీకు అమెరికాలో
చాలామంది డైలీ కాల్ చేస్తుంటారు, మా వాళ్ళు ఉన్న సమయం వస్తాం. మీ వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళకే ఫోన్ చేయి, వాళ్ళకే ఈమెయిల్ మరి నాకెందుకు వేస్తున్నావు? ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఎదగడం ఇష్టం లేదు, వాళ్ళకి నువ్వు రావడం ఇష్టం లేదు. అమెరికాలో మీ చుట్టం ఎవడున్నా మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడం పెద్ద సమస్య కాదండి. బట్ వాడు అనుకోవాలి, వాడు సిటిజన్ అయి ఉండాలి, వాడు గ్రీన్ కార్డ్ అయినా ఉండాలి, వాడు మిమ్మల్ని తీసుకురావాలని అనుకోవాలి. వాడు అనుకోవట్లేదు కాబట్టి మీరు రావట్లేదు. వాడు మిమ్మల్ని రాకూడదు అనుకుంటున్నాడు కూడా మీరు వచ్చే ప్రయత్నాలను ఆపుతున్నాడు వాడు. అర్థమైందా మాస్టర్? దాన్ని క్రాబ్ మెంటాలిటీ అంటారు ఇంగ్లీష్లో. అది ఇవన్నీ పక్కన పెడితే జీవితం ఎంత మధురం అండి. మనలోనే శాంతి మీ లోపలే నుంచే వస్తుందట. మనం ట్రూత్ మాట్లాడుతాం కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ కూడా అలాంటివి ఇస్తారు. అప్పుడు ఒక ఆయన అన్నారు, అమెరికన్ కోఆపరేషన్స్ బిగ్ క్రైమ్ చేస్తాయి, అవుట్సోర్సింగ్ కంపెనీస్ క్రైమ్ చేస్తాయి, కన్సల్టెన్సీస్ క్రైమ్ చేస్తాయి, H1Bలు క్రైమ్ చేస్తాయి, F1లు క్రైమ్ చేస్తారు అందరూ. సో ఆయన అనాలిసిస్, సో అందరూ దొంగలే మాస్టర్ అమెరికాలో అని. సో అందరూ దొంగలే అన్నప్పుడు తేలుకుట్టిన దొంగలలాగా ఉంటారు అందరూ. ఎవడు చెప్పడు, ఎవడో ఒకడు పిల్లిమేళ్ళలో గంట కట్టాలి కదా, చప్పుడు వినబడాలి కదా అని ఒక హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఫ్రెండ్ బైబిల్ ఏదైతే ఇచ్చాడో అతను అన్నాడు, ఎవడో ఒకడు తెగించి ఇదంతా బయటకు చెప్పాలి మాస్టారు, అది మీరు చేస్తున్నారు అన్నాడు. సో ఆ లైఫ్ ఇన్ అమెరికా అనేది నేను ఒక ప్లేలిస్ట్ పెట్టాను. తర్వాత కుమార్ ఎక్స్క్లూజివ్ కింద ఆయన నామకరణం చేశాడు, లాస్ట్ నేమ్ తీసి ఎక్స్క్లూజివ్ అని పెట్టండి అని. కొన్ని మంచివి చేశాడు, మనకు కూడా ప్రయాణించాడు. బట్ తర్వాత తదనంతరం పోయినాడు కదన్నమాట జర్నీలో. ఈ బికమ్ ఏ లేయర్ అండ్ ఎంప్లాయర్ అండ్ లేయర్ అయిపోయి డబ్బులు పట్టుకుపోయాడు అనమాట. అక్కడ ఒక్కచోట మనకి చాలా క్లాష్ వచ్చింది. వేరే వాళ్ళు కూడా నష్టపోయారని వాళ్ళు చెప్పారు. బట్ మనం పేర్లు ఏం చెప్పట్లే, సీజన్ డిసిస్ట్ అని. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ చాలా చిన్నది మాస్టర్. సో నేను ఎప్పుడు డబ్బులు వెనక పడలేదండి. డబ్బులు, మనీ ఇస్ బై ప్రోడక్ట్. తర్వాత డబ్బు ఇవ్వాలంటుంది, రేపు ఉండదు సార్. ఎక్స్లో ఏంటి, సడన్గా ఫాలోవర్స్ పెరిగారు, 7,000 వస్తున్నారు, ఇంకేముందని అనుకున్నాను. డబ్బు మంది తీస్తాడు వాడు. సో ఏది మంది కాదు మాస్టారు, మంది కాంది మన దగ్గర ఉండదు, అంతే గుర్తుపెట్టుకోండి. మీది కాంది మీ దగ్గర ఉండదు. మీరు ఎంత గట్టిగా పట్టుకుందామని ట్రై చేసినా కూడా మీది దొరకదు. మీకు అక్కర్లేకపోయినా అది మీదైతే మీ దగ్గరికే వస్తుంది, అంతే మాస్టర్. ఇది నా అనుభవం. తర్వాత ఇవన్నీ బోగస్, న్యాయం, ఇవన్నీ జస్టిస్, క్రైమే అవినీతిని ఎగ్గుతుంది, రైట్? ఎంతనే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తాం మనం. ఎక్స్పోజ్ చేసే కొద్దీ మనకి అటాక్లు వస్తాయి. మనకంటే ఇండివిజువల్ అట్లా ఏదైనా జర్నలిస్ట్ అని తీసుకుంటే కొంచెం చంపారా మధ్యప్రదేశ్లో, అలా అని కళ్ళు మూసుకొని ఉందామా? ఇప్పుడు మీ ఇంటి పక్కన మర్డర్ అవుతుంది, మానభంగం, మీరు కళ్ళు మూసుకుని ఉంటే మీరు రిపోర్ట్ చెబితే రేపొద్దు మీ ఇంట్లోనే అవుతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా విజిల్ బౌలర్ అనేవాళ్ళు ఉండాలి సార్ అని ఆయనే అన్నారు. మళ్ళీ కలుద్దాం మాస్టర్, మళ్ళీ కలుద్దాం.